गंगाधर गोत्रोद्भवस्य उदयमल्लय्य नामधेयस्य यादय्य नामधेयस्य विजया नाम्नीं दिनेश नामधेयस्य तनुषा नाम्नीं शंकर नामधेयस्य विजयलक्ष्मी नाम्नीं मनस्विता नाम्नीं ईशा नाम्नीं शिवमहाराज नामधेयस्य सह कुटुंबानां ततः कौंडिन्यगोत्रोद्भवस्य साई नामधेयस्य सह कुटुंबानां ततः क्षेमस्थैर्यधैर्य वीर्य अभिजयारोग्येन्द्रमार्दकामोक्ष चतुर्विधा फलपुरुषार्थ सिद्धिदं श्रीमहां पुण्यलिंगेश्वर स्वामी संपूर्ण अनुग्रह करुणाकटाक्षवीक्षण प्रजाद्रसदपुष्पे पूजयामि। ओं शिवाय नमः, ओं महेश्वराय नमः, ओं शंभवे नमः, ओं पिनाकिने नमः। पुण्यलिंगेश्वर स्वामी देवताभ्यो नमो नमः। आनंदकर्पूर दिव्य मंगल नीराजनं दर्शयामि। पार्वतीपतये हर हर महादेव शंभो शंकर नमः शिवार्पणमस्तु। शतमानं भवति शतायुत्प्रहितेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः नवो नवो भवति आयमानो हनां कीदृशामिति ग्रे। ఓం నమస్కారం అండి. యాదాద్రిలోని చోటుపల్లిలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు. చాంద్రమానేన విశ్వావసనామ సంవత్సరం మహాలయ పక్షం తేదీ 29/2025న తంగడపల్లి వాస్తవులు గంగాధర గోత్రోద్భవులు చిరంజీవి ఊదరి మనస్విత పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చిరంజీవి ఊదరి మనస్విత పుట్టినరోజు సందర్భంగా 14వ పుట్టినరోజు సందర్భంగా ఊదరి యాదయ్య గారు, విజయ గారు, ఊదరి శంకర్ గారు, విజయలక్ష్మి గారు అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తంగడపల్లి గ్రామం మాది. మా పేరు ఉదర్ యాదవ్, మా తమ్ముడు ఉదర్ శంకర్. మా పాప పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అనాథ ఆశ్రమం చౌటుప్పల్కు రావడం జరిగింది. ఆమె పుట్టిన నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం వీళ్ళతోటి ఇక్కడ ఉన్న అనాథులకు మేము ప్రతి ఇయర్ మా పాప పేరు మీద వాళ్ళకు అన్నదానం చేయడం మాకు చాలా సంతోషం. దీనికి ఈ స్టేజ్ కల్పించిన గట్టు శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ బృందానికి కూడా ఇంత పెద్ద అనాథ ఆశ్రయాన్ని ఇక్కడ స్థాపించి వాళ్లకు మంచి మాకు ఇక్కడ అందుబాటులో అనాథ ఆశ్రయం ఎవరికన్నా దానం చేయాలంటే ఎవరికో విలువలేని వాళ్లకు దానం చేయవలసిన పరిస్థితి ఉంటుండే. ఇక్కడ వీళ్ళకు పెట్టడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ దేవుడు వాళ్ళని కూడా ఈ మేనేజ్మెంట్ను కూడా చాలా చక్కగా చూసుకోవాలి. అందులో మా పాపకు ఇలా ప్రతి ఏటా మేము చేపిస్తాం. ఆమె పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 14 సార్లు చేపిస్తూనే ఉన్నాం. ఆ టైంలో మేము ఫస్ట్ టైం చేసినప్పుడు ఏమంటే ఒక చిన్న గుడిసెలో ఉండేది. అలాంటిది ఇంత డెవలప్ చేశారు. ఇంతమంది అనాథలను ప్రతి సంవత్సరం ఒక 500-600 అనాథలు వస్తూనే ఉంటారు, పోతున్నారు. అందులో కొంచెంమంది మంచిగా కూడా వెళ్ళిపోతుర్రు. ఇలాంటి సేవ చేస్తున్న మన శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న స్టాఫ్ కూడా ఎంతో మంచిగా రిసీవింగ్ మాత్రం చాలా బాగా చేసుకుంటున్నారు. ఇక్కడికి రాగానే ఫస్ట్ లోపల తీసుకుపోవడం, దానికి మా పాప కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతుంది. ప్రతి సంవత్సరం ఏమనుకుంటా అంటే నేను
మర్చిపోయినా కూడా తను గుర్తు చేస్తుంది నాకు, డాడీ ఈరోజు అన్నదానం ఉన్నది, మనం పోవాలి, వెళ్ళి చేయాలి అని అంటుంటుంది. ఇక నాకు వారం 10 రోజుల నుంచో గుర్తు చేస్తుంటుంది తన ఇష్టార్జితమే మేము వీడికి వస్తుంటాం ప్రతి సంవత్సరం. ఈ అవకాశం ఇచ్చిన మాకు కూడా అందరికీ ధన్యవాదాలు. మీకు నా పేరు మనస్విత. నేను ఇక్కడికి వచ్చింది అన్నదానం చేయడానికి. ఇప్పుడు నా 14th బర్త్డే. నేను ప్రతి ఇయర్ ఇక్కడనే సెలబ్రేట్ చేసుకుంటాను ఆర్ఫన్స్తో. నాకు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటుంది వీళ్ళకి సేవ చేసుకోవడం. థ్యాంక్ యూ. మీ పిల్లల పుట్టినరోజును అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథుల మధ్య జరుపుకోవాలని ఇక్కడకు విచ్చేసిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ముందుగా మీ ముద్దుల కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది ఈ సేవాశ్రమం. మరొక్కసారి మీ ముద్దుల కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు అందుకోండి.